హాయ్ అండి. మా చిన్నతనంలో శనివారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇలాగే ఉప్మా తయారు చేసేవారండి. ఎందుకంటే అప్పుడు రోజు మార్నింగ్ మజ్జిగన్నాలే తినేవాళ్ళం కనుక ఇది చాలా ఫేవరెట్ టిఫిన్ అని చెప్పొచ్చండి. మాకు అందరికీ చిన్నప్పుడు చాలా ఇష్టం. ఉప్మాయే కదా, రాదా మరి ఎందుకండి చేసి చూపించడం, టైం వేస్ట్ అనుకోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నా పద్ధతిలో నేను ఇలా తయారు చేశానని చెప్పడానికి ఉండకట్టకుండా తయారు చేసుకోవచ్చండి ఇలా చేస్తే. తీసుకొని దేనితోటైతే నూక తీసుకున్నామో దాంతోటి వంతున్నర అంటే కప్పు తీసుకున్నాం అనుకోండి, కప్పున్నర వేడి నీళ్ళు పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ నీళ్ళు మరుగుతూ ఉంటాయి. మరిగే లోపుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న 4-5 స్పూన్లు వేరుశనగ పలుకులు వేసి వేయించుకోవాలండి. ఈ ప్లేస్లో మనం జీడిపప్పు అయినా వేసుకోవచ్చు, ఈ పలుకులైనా వేసుకోవచ్చు. అవి వేగిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసి చక్కగా పోపు మంటని సిమ్ టు మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. అలా వేగిన పప్పులు అన్నీ వేగిపోతాయి, చక్కగా కమ్మటి వాసన వస్తాయి. ఆ టైంలోనే అవన్నీ వేగిపోయిన తర్వాత 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి ఒక 4-5 పచ్చిమిరపకాయలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, కొంచెం కరివేపాకు ఇవన్నీ చక్కగా వేసి తాలింపు అంతా బాగా వేగాలండి. వేగిన తర్వాత తాలింపులోని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు కూడా సాఫ్ట్ అవుతాయి. అలా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ నూక తీసుకున్నాం కదండి, బొంబాయి రవ్వ, ఆ రవ్వ వేసుకొని ఈ తాలింపుతో పాటు ఈ నూకని మంటను తగ్గించుకొని కలుపుకుంటూ మాడకుండా కలుపుకుంటూ చక్కగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. అంటే వైట్గా ఉండే నూక చిన్న గోల్డెన్ కలర్లోకి వస్తుంది. ఆ స్టేజ్ వరకు చక్కగా వేయించుకోవాలి. అలా ఈ తాలింపులోని, ఈ ఆయిల్లోని ఈ నూక వేయడం వల్ల ఈ ఉప్మా చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగే తయారు చేసేవారు చిన్నప్పుడు. కాకపోతే ఇక్కడ శనగపలుకుల బదులు జీడిపప్పు వేసుకోవచ్చు. అలా వేగిపోయిన దాంట్లోనే ఆల్రెడీ మనం మరిగించుకున్నాం కదండి, ఆ నీళ్లు అలాగ వేసేయాలి. చూసారా, అలా వేసిన వెంటనే నూక కరెక్ట్గా నీళ్ళన్నింటినీ పీల్చేసుకుంటుంది అన్నమాట. అంటే నూక కూడా అంత వేడిగా ఉండాలి, అలాగే వాటర్ కూడా అంత వేడిగా ఉంటేనే ఆ ఉప్మాకి రుచి అండి. అప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకుంటే ఉప్మాలు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఉప్మా అంటే ఇష్టమైన వాళ్ళు కూడా ఎక్కువ మందే ఉంటారండి. అలాగే ఉప్మా ఇలా తయారు చేసుకొని శుభ్రంగా కలుపుకొని చక్కగా పొడి పొడిలాడుతూ నోట్లోని పెడితే కమ్మగా ఉంటుందండి. ఇలా అంతా రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగా కలిపి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే, ఏదో ఒక ఆవకాయ పచ్చడి కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మొన్న ఈ మధ్యన మేము నార్త్ వెళ్ళామండి, ట్రిప్కి వెళ్ళాము ద్వారకా. అక్కడ ఎన్ని రకాల టిఫిన్లు తిన్నాము, డోక్లాలని, పావు బాజీలని ఎన్ని తిన్నా ఇంటికి వచ్చాక ఒక కప్పు నూక ఇలాగా ఉప్మాలా చేసుకొని తింటే అప్పుడు కానీ మన నోటికి రుచి తగిలినట్టు అనిపించలేదండి. అంత అంత తేలిగ్గా చేసుకోవచ్చు. మనకి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమైన ఫుడ్ అండి. మార్నింగ్ మరి మా చిన్నతనంలోని మా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుందండి. చిన్నతనంలో అందరూ రోజు మార్నింగ్ పెరుగన్నమే తినేవారు. ఒక్క సాటర్డే మాత్రమే ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ చేసేవారు. అందులో మోస్ట్లీ ఎక్కువగా ఉప్మా చేసేవారండి. అది ఈ ఉప్మా తాలూకా స్టోరీ. మీకు ఎలా అనిపించిందండి నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.